అందరికీ నమస్కారం. ఈరోజు మనం సినిమా తమిళనాడు చూసే ఉంటారు. లైలా సినిమా గురించి మాట్లాడుకుందాం. లైలా సినిమా విశ్వక్ సేన్ నటించినటువంటి చిత్రం. ఆకాంక్ష శర్మ ఆమె హీరోయిన్. ఇక అభిమన్యు ఇలా విలను, ఇంకా చిన్న చిన్న పాత్రలు వేరే వాళ్ళు ఉన్నారనమాట. సో విశ్వక్ సేన్ సినిమా లైలా విడుదల ముందు వరకు బాగానే ఉండింది. విశ్వక్ సేన్ సినిమా అంటే మామూలుగానే యూత్ అందరూ బాగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అతను ఇంతకుముందు సినిమా అన్నీ మళ్ళీ మాస్ మసాలా సినిమాలు అన్నీ బాగానే హిట్ అయ్యాయి. లాస్ట్ టైం వచ్చినటువంటి మెకానిక్ రౌడీ కూడా పర్వాలేదు, మరి పెద్ద హిట్ కాలేదు, కానీ ఫ్లాప్ కూడా అవ్వలేదు, పర్వాలేదు అన్నట్టు అనిపించుకుంది. కాకపోతే ఈ సినిమాకి చిన్న కాంట్రవర్సీ. మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ చేసినటువంటి కొన్ని రాజకీయ కారణాల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ సినిమాని బహిష్కరించింది. సో బేసికల్గా ఏ నాయకుడైనా ఎటువంటి వాడైనా కానీ మామూలు సామాన్య ప్రజలకి అంటే సపోర్ట్ చేయాలి, కానీ వాళ్ళని తొక్కేయడం అటువంటి అంటే వీళ్ళు కొంచెం పాలెగాళ్ళ టైపు ఆ ధోరణి అది మార్చుకోలేక నాయకుడిలాగే వాడి ఎదవలు కూడా వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఎదవలు కూడా ఈ సినిమాని బహిష్కరించడానికి ట్రై చేశారు. ఇది మామూలు సినిమా ప్రేక్షకులకి చాలామందికి నచ్చలేదు. సో నేను కూడా మనం ఎలాగో సినిమాని ప్రోత్సహిస్తూ ఉంటాం, మనం ఇటువంటి వాటికి పెద్ద సపోర్ట్ ఇవ్వం. సో సినిమాని సపోర్ట్ చేస్తూ ఈరోజు సినిమాకి వెళ్ళాను. సినిమాలో అసలు ఆ గొర్రెల విషయంలో ఏమీ లేదు. వీడు అనవసరంగా పృథ్వీ కెలికాడు, అనవసరంగా సినిమాకి కొంచెం అది కాంట్రవర్సీ తీసుకొచ్చింది. మామూలు సగటు అభిమానిగా చాలామంది దీనికి సానుభూతిగానే సినిమా చూడొచ్చు నాకు తెలిసి. సో బట్ సినిమా చూస్తే సినిమా మంచి ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గా సాగుతూ ఉంటుంది. విశ్వక్ సేన్ ఏంటంటే అమ్మాయిలకి, ఆంటీలకి, వీళ్ళందరికీ మేకప్ వేస్తూ ఉంటాడు. సాధారణమైనటువంటి వాళ్ళకి కూడా మంచి తన టెక్నిక్స్తో అందంగా చూపిస్తూ ఉంటాడు అనమాట. సో అలాగా ఒక ఎస్ఐకి ఇంకొక రౌడీతో ఇతనికి గొడవలు వస్తాయి. సో దానివల్ల సెకండ్ హాఫ్లో లైలాగా కొత్త రకం వేషం వేసుకొని మళ్ళీ ఇంకొక అదే బ్యూటీ పార్లర్ని మళ్ళీ నడిపిస్తారు అనమాట. సో తర్వాత ఈ లైలాతో ఆ రౌడీకి పోలీస్కి మధ్యలో సరదాగా కామెడీ బాగా దొరుకుతుంది. సో తర్వాత చివరికి ఏమైంది అన్నట్టు ఇదనమాట. సో బేసికల్గా ఏదంటే ఫస్ట్ హాఫ్లో ఈ పోలీసు వీళ్ళందరూ కలిసి విశ్వక్ సేన్ని వేరే అన్యాయంగా ఒక కేసులో ఇరికిస్తారనమాట. దాని నుంచి ఎలా బయటపడ్డారు అన్నది సినిమా. సో ఫస్ట్ హాఫ్ నార్మల్గా సాగిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఈ లైలా దీంట్లో వేసుకున్నప్పుడు ఇంకంతా బాగా కామెడీ బాగుంది. సో లైలా కూడా విశ్వక్ సేన్ బాగా చేశాడు, సరదాగా ఉంది. మధ్యలో పృథ్వీ ఏంటంటే ఊరికే కొడతా ఉంటారు అంతే, అంతకంటే ఏం లేదు. వాడు ఏదో చిన్న రౌడీజం అంతే, కానీ వాడికి పెద్ద యాక్షన్ కూడా అంటే రోల్ కూడా లేదు. అనవసరంగా 150 గొర్రెలని 11 గొర్రెలు అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు, తాగేసి మాట్లాడాడు ఏమిటో. బేసికల్గా అటువంటి వాళ్ళని మళ్ళీ యాక్షన్లో అట్లీస్ట్ 2-3 years బ్యాన్ చేయడం అట్లాంటి చేస్తే బాగుంటుంది. లేదంటే స్టేజ్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి కదా, ఇటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడినప్పుడు స్టేజ్లో కట్ చేయడం అటువంటి కూడా చేసుకుంటూ ఉండాలి. సో బేసికల్గా దీనివల్ల ఈ కాంట్రవర్సీ వల్ల సినిమాకి పోయేది లేదు. కామెడీ అంతా బాగానే ఉంది కాబట్టి జనాలు చూస్తారు. సో అది అనమాట మొత్తానికి మంచి సినిమా, టైంపాస్, ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి వచ్చినా బాగుండేది సినిమా. బట్ లేట్ అయినా కానీ ఈ టైంలో ఇప్పుడు ఎలాగో సినిమాలు లేవు కాబట్టి వాళ్ళకి థియేటర్లు ఉంటాయి. అలాగే మన డీజే టిల్లు కూడా వాళ్ళ కృష్ణ గాడి పెళ్ళాము ఏదో సినిమా అనుకుంటా మరి రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఓటీటీలో నేరుగా వచ్చింది కోవిడ్ టైంలో, అది కూడా రిలీజ్ చేస్తున్నారు. సో పాటలు బాగున్నాయి.
అంటే మనవాడు కూడా డ్యాన్స్ ఇవన్నీ బాగానే చేస్తారు కాబట్టి పాటలు డ్యాన్సులు బాగానే ఉంది. హీరోయిన్ కూడా బాగుంది కొంచెం. అంటే చిన్న చిన్న మేబీ అడల్ట్ కామెడీ వల్ల ఏమన్నా సినిమాకి ఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్టున్నారు. సో అదొకటి చూసుకుంటే పిల్లలు చూసుకుని వెళ్తే సరిపోతుంది. ఇక ఓవరాల్గా మంచి సినిమానే. ఇంకంటే లవ్ స్టోరీలు అది కూడా ఉంది కాబట్టి మేబీ వ్యాలంటైన్స్ డేకి టార్గెట్ చేసినట్టున్నారు. సో చూడొచ్చు సినిమా. ఫ్యామిలీ మూవీ కాదు కాబట్టి మేబీ లవర్స్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ మూవీ తప్పకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఏముందో తెలియదు కానీ ఒకటి హిందీ సినిమా, ఒకటి మన శివాజీ సినిమా మీద ఉందన్నమాట. మన కత్రినా కైఫ్ హస్బెండ్, అది మంచి నటుడు కూడా. సో శివాజీ లాగా బాగా చేసాడు ఏదో సంథింగ్, అది చూడాలి. అదొకటే హిందీ సినిమా, అదొకటి ఉంది. తెలుగు ఈ మధ్యలో ఏమున్నాయి తెలియదు నాకు. మళ్ళీ ఏమన్నా మంచి సినిమా ఉంటే మళ్ళీ కలుద్దాం, లేదంటే హిందీ సినిమా అయితే నెక్స్ట్ అదే టార్గెట్, హిందీ సినిమా గురించి మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జశ్రీ వీడియో లాగ్స్. కలుస్తూనే ఉందాం మళ్ళీ ఒక కొత్త సినిమాలో. అలాగే మన మార్చిలో మన ప్రపంచ యాత్ర కూడా మళ్ళీ మొదలవబోతుంది. ఒక 4 దేశాలు తిరిగేసి వస్తాను. అప్పుడు మనం చూద్దాం ఆ యాత్ర విశేషాలు, ఆ రోజు ఆ విశేషాలు అవి కూడా ఉంటాయి. సో మార్చిలో మనకి కొంచెం మంచి కంటెంట్ వస్తుంది. చూస్తూనే ఉండండి మై ఆర్జశ్రీ వీడియో లాగ్స్.